వాళ్ళ పొద్దున్నే నేను లెగిసే టైంకి వచ్చినటువంటి సమాచారం ఉమెన్ మీద దాడి. తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటే ఒమన్‌కి సంబంధించినటువంటి 2 పోర్టుల మీద దాడి జరిగింది. మొదటి పోర్ట్ మీద డ్రోన్‌లతో దాడి చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టింది. ఆ తర్వాత మిస్సైల్స్‌తో రెండో పోర్ట్ మీద విరుచుకుపడ్డారు. కొంత ధ్వంసం జరిగింది. బట్ మాక్సిమం అయితే కంట్రోల్ చేసుకుంది గానీ, ఉమెన్ మీద దాడులైతే పెద్ద ఎత్తున జరిగినాయి అన్నటువంటిది. అక్కడ ప్రాణ నష్టం జరగలేదు గానీ, ఆస్తి నష్టం జరిగింది. అట్లాగే వాళ్ళ లోడింగ్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయింది. షిప్పులు ధ్వంసమైనయి అన్నటువంటిది పొద్దున్నే మాట్లాడుకొని నేను స్టార్టింగే వీడియో చేశా. అయితే ఇరాన్ తాజాగా ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండరు కొత్త స్టేట్మెంట్ ఇసుకొస్తున్నారు. ఏంటంటే ఆ హార్ముజ్ జలసంధి దగ్గర మేము కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాం తప్పించి ఉమెన్ మీద దాడిలో మా పాత్ర లేదు. ఉమెన్ మీద మేము దాడి చేయలేదు అని చెప్తున్నాడు. వచ్చింది ఇరాన్ నుంచినే. చేసింది ఇరాన్ నుంచినే. కానీ ఐఆర్‌జీసీ చీఫ్‌కి సంబంధం లేదు. అంటే ఏం జరుగుతోంది? ఐఆర్‌జీసీలో అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లో విడిపోయారా? నాయకుడితో సంబంధం లేకుండా దాడులు జరుగుతున్నాయా? సైన్యం నాయకుడితో సంబంధం లేకుండా దాడులు చేస్తుందా? ఇది $1,000,000 ప్రశ్న.